హోలీ టీన్ టీచర్స్ బొలారం పేస్టెడ్ సమర్పించు డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన పాపముల నుండి మనను విమోచించడానికి ఈ భూమికి అరుదించిన మన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున నేటి కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద కమింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ టు సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చిన యేసు అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ చక్కటి క్రిస్మస్ గీతం. పరమండలం ఇంగి నేల కలసి దేవుని స్తుతించెను. ప్రేమ జ్యోతి వెలుగగా మనసు పరవశించెను. వెళ్ళి విరిసె దివిలో భువిలో సమాధానము. యేసు జనన వేళలో జనన వేళలో పాడెను పరమండలం ఇంగి నేల కలసి దేవుని స్తుతించెను. యేసు జనన వేళలో పరమరాజ్య వారసులుగా చేయవచ్చెను. పాప మానవాళికై ప్రభు వచ్చెను. పరమరాజ్య వారసులుగా చేయవచ్చెను. తనకు హృదయమిచ్చే ప్రతి పాప జీవిని తన తోడకొని పోవవచ్చెను. జనన వేళలో పాడెను పరమండలం ఇంగి నేల కలసి దేవుని స్తుతించెను. ప్రేమ జ్యోతి వెలుగగా మనసు పరవశించెను. వెళ్ళి విరిసె దివిలో భువిలో సమాధానము. వెళ్ళి విరిసె దివిలో భువిలో సమాధానము. వెళ్ళి విరిసె దివిలో భువిలో సమాధానము. ప్రార్థించుకుందాము. దయగల ప్రభువా, కృపగల దేవ, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథమందలి వాక్యాన్ని చదివి
దాన్ని ధ్యానించిన అంటుండగా తండ్రి మా అందరికీ నువ్వు నేత్రములు తెరిపించమని నజరుడైన యేసునామని బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి నేటి దినాన క్రిస్మస్ పర్వదినాలలో మనం ఉంటుండగా మరి ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన పాఠ్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనని రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. మరి మన కొరానికి దేవుడు తన పరలోకమును విడిచి తన ప్రియ కుమారుణ్ణి మన మధ్యలోనికి నడిపించి మనతో కలిసి జీవించడానికి మరి మన పాప భారములన్నీ కూడా తొలగించడానికి మరి యేసయ్యనే మన మధ్య ఉండడానికి వచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తన ప్రజలను వారి పాపములను అంటే మనము చేసేటటువంటి పాపముల నుండి శాపముల నుండి మనము ఆయాసకరమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి పనులలో మనం ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి మనల్ని విడిపించడానికి విడుదల చేయడానికి దేవుడు మన మధ్యలోనికి వచ్చినట్టు మనము చూడగలుగుతున్నాం. మరి మనుషులు దేని వలన అయితే అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము అనుసరింపక వాటిని అనుసరించి జీవింపక ఉన్నటువంటి మన కొరానికి దేవుడు తిరిగి తన పరిశుద్ధ రక్తంలో మనలందరినీ కడిగి పవిత్రులుగా చేయడానికి దేవుడు వచ్చినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి మానవాళిగా వచ్చినట్టు మనము లేఖన గ్రంథాలలో మనము చూడగలుగుతున్నాం. క్రిస్మస్ అంటే వార్త కాదు, అది చాలా గొప్ప శుభవార్త. మరి సర్వలోకము మరి దూతలు క్రీస్తును గూర్చి గానా ప్రతిగానాలు చేసినట్టు మనం లేఖనాలలో చదివి ఉంటున్నాం. మరి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని మరి దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. మరి ఆ లోక రక్షకుడు కొరానికి దూతలే గానా ప్రతిగానాలు చేసినప్పటికీ మరి మనము కూడా ఇంకనూ దేవుని అనుసరిస్తూ దేవుణ్ణి మన యొక్క స్తుతి గీతాల ద్వారా దేవుని మహిమపరిచే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. ఇదెంతో సంతోషకరమైనటువంటి పండగ, ఆనందకరమైనటువంటి పండగ. ఎంతో సంబరంగా తన కుటుంబంతో కానీ తన స్నేహితులతో కానీ తన బంధువులతో కానీ జరుపుకునేటటువంటి ఈ పండగలను మనమందరము కూడా సంతోషంతో ఆనందంతో జరుపుకోవాలని దేవుడు కోరుచున్నాడు. అంటే మరి మనం తినే తిండి కావచ్చు, కట్టుకునే బట్టలు, మరి వీటి గురించి మనం సంబరం చేసుకోవడం కాదు, కానీ మన హృదయాలలో దేవునికి ఎంత మట్టుకు దేవునికి మన హృదయాలను ఇవ్వగలుగుతున్నాం, దేవునిలో మనం ఎంత మట్టుకు వాడగలుగుతున్నాము, ఎంత మట్టుకు మనం దేవుని మహిమపరుచున్నాము. మన క్రియలను బట్టే కదా, అన్యుల మధ్యలో మీ క్రియలను బట్టే కదా యేసుని నామము దూషింపబడుతున్నదని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మన క్రియల వలన దేవుడు మహిమపరిచే బిడ్డగా ఉండాలని దేవుడు ఈ దినమున కోరుచున్నాడు. మరి ఈ ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడదురు అని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తుంది. మన పాపాల నుంచి మన శాపాల నుంచి మనల్ని రక్షించగలిగినటువంటి దేవుడు ఒక యేసయ్య తప్ప ఎవ్వరూ కారు అని నేటి దినాన ఈ వాక్యం తెలియజేస్తున్నది. మనం ఎలాంటి పాపంలో మగ్గి ఉన్నామో, ఎలాంటి శాపాలలో కృంగి ఉన్నామో, సాతాను పెట్టేటటువంటి వలలో మనం చిక్కి ఉన్నామో, వాటన్నిటిని కూడా పారదోలడానికి, వాటన్నిటి నుండి విడిపించడానికి, విడుదల కలగజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని అనుసరించి దేవుని ఎడల భయము భక్తి కలిగి మనము దేవుణ్ణి నమ్ముకుని మరి దేవుని బిడ్డలుగా సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో జీవించినంత మట్టుకు దేవునికి సాక్షి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. కాబట్టి మనమందరం కూడా అలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనం సిద్ధంగా ఉండాలి దేవుని ముందల. మరి మనలను మనము దేవునికి ఏ విధంగా ఉండాలి అని అంటే అర్పించుకునే వారంగా ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి. మరి మనకున్నటువంటి చెడు మార్గాలన్నీ కూడా విడిచిపెట్టి
తాను చూపినటువంటి ఆ మార్గములు నడిచే వారంగా ఉండాలి. మన పాత మార్గాలు, మన పాత రోత జీవితాలన్నింటినీ కూడా దేవుడు నూతన పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి నూతనమైనటువంటి జీవితం కలిగి, నూతనమైనటువంటి మరి మనసు కలిగి మనం దేవుళ్ళు ఇంకొక ముందు కొనసాగాలని దేవుడు తన కృప ద్వారా మనల్ని అనునిత్యము నింపి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపగల దేవా, నీకే వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి, వాక్యానుసారమైన జీవితంలో ప్రభా మీరు మా కొరానికి జన్మించి ఉన్నారని తండ్రి, ఇదిగో మేము సంతోషంతో ఆనందంతో ప్రభా మా హృదయాలలో నీకు చోటిచ్చే బిడ్డలంగా, నిన్ను ఆరాధించే బిడ్డలంగా, నేను మహిమపరిచే బిడ్డలంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. హల్లెలూయని పాడి దేవుని చేరి మ్రొక్కుదము. యేసు జననము ఎల్ల దిశలను చేరి చాటుదము. హల్లెలూయని పాడి దేవుని చేరి మ్రొక్కుదము. యేసు జననము ఎల్ల దిశలను చేరి చాటుదము. మదలి ప్రభువు పేద బాలుడై జనించే వేతని యందునా ఆకాశము దూతావళి సువార్త దిల్పిరి గొల్లలకు ఆశ్చర్యుడు ఆ బాలుడు మన యేసు రక్షకుడు. హల్లెలూయని పాడి దేవుని చేరి మ్రొక్కుదము.